తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పేలు సమస్య వినడానికి చాలా చిన్నదే. ఇది ప్రతి ఇంట్లో పిల్లలకు ఎదురయ్యే సాధారణ సమస్య కదా అని సరిపెట్టుకుంటాం. కానీ అదే నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుసా? ఒడిశాలోని పూరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన దేశం మొత్తం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేవలం 6వ తరగతి చదువుతున్న ఒక చిన్నారి పేల ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసే వార్త ఇది. అసలు పేల వల్ల మనిషి చనిపోవటం ఏంటి? ఆ చిన్నారికి అసలు ఏమైంది? దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటి? ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. పూరి జిల్లా చంపగడ సాహిలో నివాసం ఉంటోంది లింగరాజు సాహు కుమార్తె లక్ష్మీప్రియ. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. 6వ తరగతి చదువుతున్నటువంటి ఈ అమ్మాయి కొంతకాలంగా తలలో తీవ్రమైనటువంటి పేల సమస్యతో ఇబ్బంది పడుతోంది. దీనిని ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా భావించారు కుటుంబ సభ్యులంతే. ప్రాథమికంగా ఇంటి వద్దే చికిత్సలు చేయించినట్టుగా తెలుస్తోంది. కానీ రాను రాను ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయిందండి. పుర్రె భాగం వరకు పాకింది. తలలో ఏర్పడినటువంటి గాయాల వల్ల బాలిక పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తరలించేలోపే ఆ చిన్నారి కన్నుమూయటం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. కేవలం ఒక మరణం మాత్రమే దీన్ని చూడాల్సిన పనుల గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం ఏ స్థాయిలో ఉందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత బాధాకరం చూడండి. వైద్యలోకం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది ఈ ఘటన చూసి. క్యాపిటల్ హాస్పిటల్ డెర్మటాలజీ విభాగం హెడ్ డాక్టర్ మనోగోవింద్ శ్రీచంద్రన్ ఈ మరణంపై కొన్ని కీలకమైన సందేహాలు కూడా లేవనెత్తారు. వైద్య చరిత్రలోనే పేలు వల్ల నేరుగా మరణించిన ఘటన ఇంతవరకు నేను చూడలేదని కూడా ఆయన చెప్పారు. సదరు బాలిక రక్తపు వాంతులు చేసుకున్నట్టు వార్తలు రావడం, పేలు సమస్య తీవ్రంగా ఉన్నది, ఆ పేల సమస్యకు ఎక్కడా సంబంధం లేదు. ఈ వాంతులు అవటము, తలలో పేలుల వల్ల ఇది రావటం అనేది అసలు ఎక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు. తలలో తీవ్రంగా గోకటం వల్ల ఏర్పడిన గాయాల ద్వారా సెప్టిసిమియా అంటే రక్తంలోకి బ్యాక్టీరియా చేరటం వల్ల మరణం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో ఇంకా లోతైనటువంటి దర్యాప్తు అవసరమని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. నిజానికి పేలు రక్తాన్ని పీల్చుతాయి, కానీ అవి మనిషిని చంపేంత రక్తాన్ని తీసుకోలేవు. మరి ప్రమాదం ఎక్కడ పుంచుకుంది? వైద్యులు చెప్తున్న డీటెయిల్స్ ఏంటి? పేలు ఉన్నప్పుడు తలలో విపరీతమైన దురదొస్తుంది, సహజమే, అందరికీ తెలుసు. పిల్లలు గోళ్లతో గట్టిగా కోకటం వల్ల స్కాల్ప్పై చర్మం ఊడిపోయి గాయాలవుతున్నాయి. వాళ్ళు గోళ్ళు ఉంటాయి, అదే పనిగా ఆ దురదకి పేలు కుట్టేటప్పుడు గోకుతూ బాగా రప్ప అయిపోయి అక్కడ గాయం ఏర్పడుతుంది. మన పరిసరాల్లో ఉండే బ్యాక్టీరియా ఆ గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీన్నే సెకండరీ ఇన్ఫెక్షన్ అంటారు. సరైన సమయంలో యాంటీబయాటిక్స్ అందకపోతే ఆ ఇన్ఫెక్షన్ మెదడు వరకు లేదా రక్తంలోకి ఇంకా లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. లక్ష్మీప్రియ విషయంలో కూడా అదే జరిగిందా? పుర్రె ఎముక వరకు ఇన్ఫెక్షన్ చేరింది అంటే ఇక్కడ క్లియర్గా నిర్లక్ష్యం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఆమెకి పేను సమస్య ఉంది, విపరీతంగా దురద పెడుతోంది, గోగుతోంది, గాయాలవుతున్నప్పుడే వెంటనే ఒక మంచి ఆసుపత్రికి తీసుకెళ్ళి ఒక మంచి డాక్టర్ని సంప్రదించి వెంటనే చికిత్స తీసుకుంటే క్లియర్ అయిపోయేది. కానీ వాళ్ళు అవగాహన లేకపోవటం వల్ల, తెలియకపోవటం వల్ల, ఎక్కడికి వెళ్ళాలో చూపించకపోవటం వల్ల, సరైన డాక్టర్ని సంప్రదించకపోవటం వల్ల ఆ గాయం అయిపోయి, ఆ గాయం పూర్తిగా రక్తస్రావం అయిపోయి బయట ఉన్నటువంటి బ్యాక్టీరియా అందులోకి వెళ్ళటం వల్ల లోపల మెదడులోకి ప్రవేశించి పుర్రె భాగం లోపలికి ప్రసరించి పూర్తిగా ఇన్ఫెక్షన్ అయి ఆమె చావుకు కారణమైపోయింది. ఈ విషాద ఘటన ప్రతి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం కావాలా. మన పిల్లలు తలగొక్కుంటున్నా, చర్మపై ఎర్రటి దజుర్లు కనిపిస్తున్నా వెంటనే మీరు స్పందించాలా. సొంత వైద్యం కంటే నిపుణులైనటువంటి డాక్టర్లను సంప్రదించాలా. అప్పుడే ఇలాంటి ప్రమాదాలు దూరమవుతాయి. పరిశుభ్రతే పరమావధిగా పిల్లల ఆరోగ్యంపై నిరంతరం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. పూరిలో జరిగిన ఈ దురదృష్టకర ఘటన ఇంకొక చోట రిపీట్ కాకూడదంటే ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. వైద్య శాస్త్రవేత్తలు, పెద్ద డాక్టర్లు కూడా తలలో పేలున్న సమస్యతో చనిపోయారంటే ఎవరికి అంతు పట్టడంలా. పరిశీలిస్తే ఈ కేసు లోతుల్లోకి వెళ్తే అప్పుడు వాళ్ళకి అర్థమైంది చాలా రోజులుగా ఈ సమస్య ఉంది, ఆమె గోగుతా ఉంది తలలో. ఆ పుండ్లు ఏర్పడే వరకు, తలలో గాయమైపోయి రక్తం కారే వరకు కూడా ఆ సమస్యను అట్లాగే ఉంచారు. కరెక్ట్ కాదు ఇది. పోతుందిలే, పేలే కదా, ఏముంది, గోగుతుంది, బ్లడ్ వస్తుంది, తల గోగినప్పుడు మరి చర్మం ఊడిపోయినప్పుడు బ్లడ్ వస్తుంది కదా అన్ని లైట్ తీసేసుకున్నారు. దానంతటి అదే తగ్గుతుందిలే, డాక్టర్ చూపించాం కదా, మనం ఇక్కడ ఇంటి దగ్గర మందులు ఇచ్చాడు కదా, తగ్గుతుందిలే. కానీ ఈ నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల తల్లిదండ్రులు కూడా అంతగా సీరియస్గా తీసుకోకపోవటం వల్ల ఆ చిట్టి తల్లిని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. కాబట్టి తల్లిదండ్రులకి పర్టికులర్గా చెప్పే మెసేజ్ ఏంటంటే పిల్లల పట్ల నిర్లక్ష్యం తగదు. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. ఇలాంటి ప్రమాదాల నుంచి దూరంగా ఉండొచ్చు అన్నమాట.